నో సో ఇట్ ఇస్ శ్లోక అగైన్ 8వ అధ్యాయం 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరమస్థాన ఉపైతి చాద్యం. సో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఎన్నో శబ్దాలు వాడారు. వేదేషు యజ్ఞేషు తపస్సు, దానేషు పుణ్యఫలం, డిఫరెంట్ వర్డ్స్. తర్వాత భగవంతుడు ఒక యోగి అయినటువంటి వాడు. ఇప్పుడు ఎవరైనా వేదాలు చదువుతుంటే వాడిని జ్ఞాని అంటారు. అంటే జ్ఞానాన్ని పొందేవాడిని జ్ఞాని. వేదేష్ వేదాంతి అంటే వేదాలు చదువుతున్నటువంటి వాడు. కంక్లూజన్ తెలియకపోవచ్చు, వేదాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అతను యోగి కాలేదు, ఇంకా వెతుకుతున్నాడు. వాట్ ఈజ్ వాట్, ఏంటి విషయం. యోగి అనగానే నేను ఎవరు, నువ్వు ఎవరు. ఒక ఆయన ఇందాక నా దగ్గరికి వచ్చారు, టేకుమళ్ళ వెంకటప్ప గారు అని చెప్పి. ఆయన తెలుగులో హరే కృష్ణ, తెలుగులో పిహెచ్డి చేసి, అంటే మనకంటే చాలా పెద్ద పండితుడే. మేమేదో నాకు మెడికల్ ఫీల్డ్, మెడికల్ డాక్టర్, हिंदी है, MA हिंदी। तो हिंदी तो तुमको आता ही नहीं है ठीक से। MA में क्या पढ़ा होगा, पैसा दे के डिग्री ले लिया क्या। अब भाषा MA हिंदी, तो आप तेलुगु भाषा भी एकदम पकड़ना चाहिए, क्योंकि अब भाषा में ही आपका स्टडीज है, आपका पढ़ाई भाषा में हुआ है। तेलुगु सुनते देखते हैं ओ इसको कैसा पकड़ना है। అలాగే. సో ఎవరైనా మొదట్లో జీవితంలో మనకు అయోమయంగా ఉంది, జీవితంలో సమస్యలు ఉన్నాయి, జీవితంలో దేనికోసం బతకాలో తెలియటం లేదు, లేదా మనకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇందాక ఒక ఆయన వచ్చాడు, తాగుబోతు, నీలాగే తాగుబోతు. నువ్వు కొద్దిగా కంట్రోల్లోకి వచ్చావు, ఆయన వెళ్ళిపోయినాడు, వాసన కూడా కొడుతుంది ఇంకా సారాయి కంపు. ఆయన వచ్చాడు మా దగ్గరికి వచ్చి, నేను పెళ్లి చేసుకున్నా, పిల్లలు, కానీ నేను సారాయి తాగేసి వాళ్ళని కొడుతున్నా. ఆ తర్వాత నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు ఎట్లా ఈ వ్యసనం, ఈ అలవాటు అయిందో దానికి బయటికి రాలేకపోతాను. నేను మీ మందిరంలో ఒక వారం రోజులుండి నేను సాధన చేసి నేను ఈ తప్పుడు అలవాటుని బయటికి రావాలని ఆల్రెడీ ముందరే చెప్పేస్తాను ఆయనకి. ఇది 5 నిమిషాలు హరే కృష్ణ అంటే పోయేది కాదు, ఇది 1 గంట సేపు అంటే కొద్ది రోజులు, మేబీ 2-3 మంత్స్. ఎందుకంటే మీ మనసు పుచ్చిపోయింది, వెరీ వీక్. సారా అనే పదం వినంగానే తాగాలనిపించాడు, అంత బలహీనత. అలవాటు లేనాడికి ఏమనిపించదు. ఎవడికి ఏ బలహీనత ఉంటే వాడికి ఆ విషయం దగ్గర రాగానే అతనికి మళ్ళా దాని మీద ఆసక్తి. తిండిపోతుకి తిండి గురించి, ఎవడు ఏ తిండి తినేటైతే. బట్ ఇక్కడ బలహీనతల నుంచి మనం బయటపడితే కానీ మనం ఒక సాధారణ వ్యక్తి కూడా కాదు. సాధారణ వ్యక్తి అవ్వాలా, అవ్వాలా, తర్వాత సాధన చేయాలా, ఆ తర్వాత భగవంతుడి విషయంలో మనకి కొంత అనుభవం. Put it on silent mode, half an hour. So,
మనం అందరికీ తెలుసు దేవుడు అనేవాడు ఉండాల్సిందే. ఎవడైనా కానీ మనిషి ఈ దేవుడు లేకుండా ఎలా వానలు కురుస్తున్నాయి, దేవుడు లేకుండా ఎలా మనకి ఈ సూర్యరశ్మి, మనకి వెలుతురు వేడి లేకపోతే ఆరోగ్యం ఉండదు, వెలుతురు వేడి లేకపోతే పంటలు పండవు, నీళ్లు వానలు లేకపోతే. అంటే భగవంతుడు అరేంజ్మెంట్ ఆల్రెడీ చేసినట్టున్నాడు. మనం చేయాలి. ఈ బంగాళదుంపలు, వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు సైంటిస్టులు ఏం తయారు చేయాలి. వాళ్ళు బహుశా గ్రాఫ్టింగ్ చేసి, వాళ్ళు హైబ్రిడ్ చేసి ఏమైనా చేయొచ్చు. వాడిని శూన్యంలో చెంపుట్టించటల్లా సైంటిస్టులు ఉన్నదాన్ని అట చేసేట చేసి. ఎవరు కూడా నేను పొద్దున కొన్ని నెల్లూరు దోమలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొన్ని సీజన్లో బాగా ముసురుకుంటాయి. దోమల్ని చంపడం సులభం, కానీ దోమ అనేది భగవంతుని సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ఏ మనిషి కూడా అంత చిన్న ఎగిరే మెషిన్ని తయారు చేయలేడు. మనం అప్పుడప్పుడు ఈ రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. అది ప్రాణంతో అయిపోతుంది సౌండ్. ప్లస్ వాడు చేయగలిగిన అంత మాత్రమే చేశాడు చిన్నది. అంతకంటే చిన్నదానిలో వాడి యంత్రాన్ని ఇమర్చలేడు. కాబట్టి మనుషులు చేసేదానికి ఒక పరిమితులు ఉంటాయి. అంటే పరిమితులు అంటే ప్రకృతి నియమాల ప్రకారం. ప్రకృతి ఇప్పుడు నిన్న ఉదాహరణకి నువ్వు భోజనం చేయాలా, ఒక అన్నపు గింజ నోట్లో పెట్టుకుని తిన్నట్టే మీరు పట్టెడు అన్నం తిన్నా కూడా కడుపు నిండా. నేను ఒక గింజ మీకు పెట్టి నీకు భోజనం పెట్టా అంటే జోక్. ఒక మెత్తగా అన్నం పెట్టి నీకు భోజనం పెట్టినట్టే, కానీ అదేమన్నా కడుపు నిండుతుందా అయింది కదా. ఆ రకంగా మనుషులు అదేది చేయొచ్చు. మనిషి థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ తయారు చేశాడు. అటని చెప్పి ఆయన సూర్యుని కూడా తయారు చేయగలిగింది. ఆల్ నాన్సెన్స్. ఎలక్ట్రిక్ బల్బ్ వచ్చిన 15 వాట్లు, 20 వాట్లు, 100 వాట్లు. భగవంతుడు అంతు లేనటువంటి ఎంత దూరంలో ఉంది. ఈ లైట్ మీరు ఎక్కడి నుంచి చూస్తారు. ఈ లైట్ అంటే వాటి ఉన్నాయి మహీధర్. ఇక్కడ నేను ట్యూబ్ లైట్ వేసి అక్కడంత చీకటిగా ఉంది. ఈ ట్యూబ్ లైట్ వెళ్తారు, ఈ బిల్డింగ్ బయట కూడా బాటిల్ సరిగ్గా అవుట్ సైడ్ అంతా చీకటి. అయ్యా లైట్ ఉందా, నువ్వు అక్కడ ఆ పక్కన ప్లాట్లో కూర్చోదామంటే అక్కడ లైట్ లేదు కదా సార్ అంటే, లైట్ ఉంది కదా అంటే ఈ లైట్ సరిపోదు అక్కడికి. ఎందుకంటే ఈ వాటేజ్ ఇక్కడ దాకా వస్తుంది లైట్, ఆ తర్వాత సరిపోదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మసగా ఉంటుంది. లైట్ కింద కూర్చుంటే అంటే డిస్టెన్స్ పెరుగుతుంటే దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఒక పోత తెలియకుండానే చీకటి వచ్చేస్తుంది, అటు మారిపోతుంది. ఎందుకంటే ఈ లైట్ యొక్క శక్తి అంతవరకే ఉంది. కానీ సూర్యోదయం అవుతుంది. ఎక్కడ ఉన్న వాళ్ళైనా, నెల్లూరులో వాళ్ళు పుస్తకాలు చదువుకోవచ్చు, హైదరాబాద్లో వాళ్ళు పుస్తకాలు, అదేం లైట్ అది. మనుషులు చేసిన లైట్లన్నీ ఈ ఊళ్ళోనే మీ ఇంటి పక్కన కూడా ఆ లైట్ సరిపోదు. నవ్వండి, వినపడుతుందా లేదా? ఎందుకు ఏం చదువుతున్నా నేను? ఏం చదువుతున్నా? ఏమైంది సూర్యుడికి ఏమైంది? దగ్గరకు వచ్చి కూర్చోండి, అర్థం కావట్లే. క్లాస్ చెప్పేప్పుడు ఏందో అటు కూర్చుని మాకు అర్థం కావట్లేదు సార్, వినపట్టలేదు సార్, లేకపోతే కూర్చొని టైం వేస్ట్ కదా. నీకు బాగానే వినపడుతుంది కదా. నేను చెబుతుంది, భగవంతుడు ఒక సూర్యుడిని తయారు చేశాడు.
దానివల్ల నెల్లూరులో వాడు పగలవగానే ఉదయం కాగానే పుస్తకాలు చదువుకోవచ్చు. హైదరాబాద్లో వాడు మనిషి కూడా ఒక లైట్ తయారు చేస్తాడు. మీరు నెల్లూరులో లైట్ వేసుకుంటే ఈ లైట్ అయినా హైదరాబాద్ వాడికి పనికి వస్తుంది, అంతవరకు పోతుంది. అది మేము చెప్పేది. అంటే చెప్పేది దేవుడు లాగా ఎవడు ఏమీ చేయలేడు అని నేను దోమతో ప్రారంభించాను. దోమ మామూలుగా ఎన్నో దోమలు చంపుతూ ఉంటాయి. అందుకే మనం అంటుంటాం చీమలు దోమలు చావడం అంటాం. అంటే అమితంగా పుట్టుకొస్తూ ఉంటాయి. మనకి న్యూసెన్స్ కాబట్టి మనం చీమలు ఇల్లంతా తిరిగి అప్పుడు మన బెడ్ మీద ఏమైనా కొద్దిగా మిఠాయి పెడితే అది సాయంత్రం దాకా మనకి తెలియకున్నట్టు వదిలి పెడితే మనం చూడకుండా పడుకుంటే చీమలు కొట్టడం ప్రారంభిస్తాయి. ఇదేంద్రా బాబు అంటే వాటికి ఎట్లా తెలిసిందో నా బెడ్ మీద ఇంత తీపి మిఠాయి పడింది, ఎక్కడో పుట్టలోంచి చీమలన్నీ లైన్ కట్టుకుని వస్తాయి. అక్కడ ఎందుకు వస్తాయి తెలుసట? అక్కడికి ఎట్ట తెలిసిందే నాకే తెలియట్లా. ఒక ముక్క పడింది, అటు చీమలు వచ్చారు. ఇది నాకు గుర్తులేదు. ఒక ముక్క పడింది అంటే మనిషికి లేని తెలివితేటలు. నేను వచ్చి పండుకున్నా కదా, నాకు ముందర ఐడియా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మిఠాయి తిన్నాను. దానిలో మిఠాయి నుంచి ఒక పలుకొచ్చి బెడ్ మీద పడింది. కానీ నేను కొరుకుతుంటే అది పడింది, నాకు తెలీదు. అంటే మామూలుగా తినేసి వెళ్ళిపోతా. ఆ చిన్న ముక్క ఎక్కడి నుంచి ఎక్కడ పుట్ట ఎక్కడ ఉందో వచ్చి లైన్లో వచ్చేసి అంత ఎందుకు జరుగుతుందో తెలుసా అలా? ఎందుకంటే అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఆ చీమలేదు పెద్ద ఓవర్ ఇంటెలిజెంట్ ఏం కాదు, భగవంతుడు ఉన్నాడు. ఇవి తిండికి అల్లాడుతున్నాయి. అక్కడ ఆయన బెడ్ మీద తింటూ తిప్పి ముక్క పడింది. భగవంతుడు అడిదిప్పుతాడు వాటికేం తెలీదు. లోపల ఉండే భగవంతుడు వాటికి కూడా తిండి పెడతాడు కాబట్టి అది వచ్చి నా మంచం ఎక్కి అక్కడికి వచ్చి అన్నీ చేస్తాడు. అంటే అది చీమల గొప్పతనం కాదు, అది భగవంతుడు అందరికీ ఏ విధంగా తిండి అనేది ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం తిండి గురించి ఎప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజానికి తిండి దొరకకపోతే ఆవిడ ఏం చేయలేడు కూడా. తిండి దొరకకపోతే చావాల్సిందే. కానీ భగవంతుడు మనల్ని పుట్టించి తిండి పెట్టకుండా చంపడానికి పుట్టించలేదు. భగవంతుడు మనం పుట్టించాడంటే మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి. ఇప్పుడు నువ్వు కొద్దిగా నీకు తెలివితేటలు వస్తున్నాయి, ఉద్యోగము, చదువులు, సంపాదన అనుకుంటున్నావు. కానీ ఏమీ తెలియని అమాయకుడి వయసులో కూడా తెలియకుండానే తిండి, లేకపోతే ఇప్పుడు దాకా ఎట్లా బతికావు, ఇప్పుడు దాకా ఎట్లా ఎదుగుతున్నావు. నువ్వు ఎదుగుతున్నావు అంటే నువ్వు బతుకున్నట్టు లెక్క, నువ్వు బతుకున్నావు అంటే తిండి తింటున్నట్టు లెక్క. తిండి తింటున్నావు అంటే నువ్వేం ఉద్యోగం చేయకుండానే ఏమి తెలియకుండానే దేవుడు ఏర్పాటు. నువ్వు అనొచ్చు మా అమ్మ నాన్న పెడుతున్నాను, ఎంతమందికి తల్లిదండ్రులు లేరు, ఆయన కూడా బతుకుతున్నారు. ఇంకో ఏర్పాటు ఏదో వస్తుంది. అంటే అల్టిమేట్లీగా ఇప్పుడు నువ్వు హాస్టల్లో చదువుతూ ఉంటావు. హాస్టల్లో చదువుతుంటే నెల అయ్యేప్పటికి నీకు 5,000 7,000 కావాలా, ఫీజులు కట్టాలా, మెస్కి డబ్బులు కట్టాలా, కాలేజీ ఫీజులు కట్టాలా, డబ్బులు మీ నాన్న పంపిస్తాడు. కానీ అది ఒక పోస్ట్ మ్యాన్ ద్వారా వస్తుంది. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తీసుకొస్తాడు. నువ్వు అనుకో ఈ పోస్ట్ మ్యాన్ వీడు ఎంత మంచివాడు, నాకు డబ్బులు తెస్తున్నాడు ప్రతి నెల, వాడికి నువ్వేవాడు తెలియదు, నీకు వాడేవాడు తెలియదు, కానీ నీకు డబ్బులు ఇవ్వడానికి వస్తాడు. అంటే మీకు మనీ ఆర్డర్ వచ్చింది, ఎంబో వచ్చింది సార్, మనీ ఆర్డర్ వచ్చింది సార్, ఇచ్చిపోతాడు. అట్లా ఈ తల్లిదండ్రులు అంటాం, గవర్నమెంట్ స్కీములు అంటాం, అదంటాం. కానీ అసలు విషయం వచ్చి పుట్టించిన వాడు భగవంతుడు, నారు పోసిన వాడు నీరు పోయాడా. భగవంతుడు పుట్టించడానికి తిండి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎవరికైనా విశేషంగా తిండి దొరకకపోతే వాడు ఇతరుల్ని ఏ విధంగా సతాయించి ఉంటాడు. అప్పుడప్పుడు జైళ్ళలో పడేసి తిండి పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంత కర్మ. వాడెందుకు జైల్లో కూర్చొని అట్లా వస్తున్నాడు, మీరెందుకు పోలేదు? మన కర్మలు బాగానే ఉన్నాయి. నువ్వు ముక్కు పెట్టుకున్నావు, ఇది మాస్క్ మేమెవరం పెట్టుకోవాలా, ఎవరు పెట్టుకోవాలా? అంటే నీకు పిరికితనం ఎక్కువ అయింది. పిరికితనం ఎక్కువ లేక
నీకు శుభ్రం చేదస్తం ఎక్కువ, లేదా నీకు మెడికల్ నాలెడ్జ్ ఎక్కువైపోయిందా? డస్ట్ అలర్జీ. ఇది కరోనాకు భయపడి కాదు. నువ్వు బతుకంతా ఇట్లా మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతూ ఉంటావు. ఇంట్లో కూడా రోజంతా ఇదేనా? కాలేజీ ఇంట్లో తీసేస్తాను. అంటే ఇప్పుడు ఎక్కువ నాకు జలుబు చేస్తుంది, ఫీవర్ వస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంది, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది. దానికి ఏం చేయాలో చూద్దాం. కొద్దిగా రోజు నువ్వు సలాడ్స్ తినాలి, కొద్దిగా నాటు ఆవు నెయ్యి తినాలి. రోజు కొద్దిగా ఉదయం టైంలో లేచి కొద్దిగా ఉదయం 4 గంటల గంట లేచి, నాకు నీకంటే ఎక్కువ ఉండేది. మా అమ్మ జోకేసేది, మా అబ్బాయికి సంవత్సరంలో కేవలం 2 సార్లే జలుబు చేస్తుంది, వచ్చిందంటే 6 నెలలు ఉంటుంది. దాని అర్థమైంది. మా అబ్బాయికి సంవత్సరంలో 2 మాటలే జలుబు చేస్తుంది, వచ్చిందంటే 6 నెలలు ఉంటుంది. అని వీడు బతుకంతా కూడా దగ్గుకుంటూ తుమ్ముకుంటూ బతుకుతున్నాడు. అంతే జోక్. అంటే నీ బతుకు కూడా జలుబు వస్తుంది. అసలు నీకు భగవద్గీత జ్ఞానం లేదు కాబట్టి నువ్వు నీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నువ్వు గొడ్డులాగా బతుకుతున్నావు. ఎందుకంటే నీకు నిజంగా వీళ్ళందరికీ రోగాలు రావట్లేదు, వీళ్ళంతా రఫ్ అండ్ టఫ్గా తిరుగుతున్నాడు, నా బతుకు ఎట్లా ఎందుకయింది? క్వశ్చన్ నెంబర్ 1. రెండోది, వాడు రఫ్ అండ్ టఫ్ కావచ్చు, వాడికి జలుబు రోగం లేకపోవచ్చు, వాడికి నడువు రోగం ఉంది, లేకపోతే పైన ఎందుకు వచ్చింది? రకరకాల రోగాలు. దేవుడి దేవల్ల నీకో రోగం, వాడికో రోగం, వీడికో రోగం. కొంతమందికి డిప్రెషన్, ప్రతిదాన్ని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. భయపడాల్సిందేం లేదు, కానీ వాళ్ళ మనసు అట్లా సెన్సిటివ్. కట్ పాయింట్ వచ్చి, నీకు భగవద్గీత జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు అర్థం చేసుకుంటావు, ఈ శరీరంలోకి రావడం వల్ల, ఈ సంసారంకి రావడం వల్ల నేను నానా రకాల ఈతి బాధలకి లోనవుతున్నాను. కాబట్టి జీవితంలో ఎలాంటి జ్ఞానాన్ని పొందితే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏ జ్ఞానాన్ని పొందితే ఎలా వెళ్ళిపోవాలో తెలుసుకోవచ్చు, ఏ జ్ఞానాన్ని పొందితే నాకు అర్థమవుతుంది, నేను వచ్చాను పోతానని చెప్పి నేను ప్రారంభంలో నేను ఒక ఆయన పేరు ఎత్తుకున్న టేకుమళ్ళ వెంకటప్ప గారు అని చెప్పి, ఆయన పెద్ద పిహెచ్డి చేసి ఎన్నో పుస్తకాలు రాశాడు. నాకంత తెలుగు ఆయన ఆట వెళ్దంట, సీసం అంట, కంద పద్యం అంట. నువ్వు ఒక పద్యం రాయగలవు అట్లా. ఆ కంద పద్యానికి దానికి కొన్ని షరతులు ఉంటాయి, 2 అక్షరాలు ఉండవు, ఇటు ఉండాలి. మనకి మన వల్ల అదొక స్పెషల్ బ్రెయిన్. భగవంతుడు ఎవరికైతే ఆ విధమైనటువంటి తెలివితేటలు ఇచ్చారో అటువంటి వాళ్ళు చక్కగా ఆ షరతులకు లోబడి ఆ పద్యాలు రాస్తారు. అంటే తెలిసిపోతుంది. నేను చదువుకునే రోజుల్లో కొద్దిగా ఈ సీసం అంటే దానిలో 8 అక్షరాలు ఉంటాయి, ఎలా అక్షరాలు కూర్పు ఉంటుంది, వెంట పోయింది. అంత జ్ఞాపకం పెట్టుకోలేం, ఫీల్డ్ మారిపోయింది. పాయింట్ వచ్చి, నీకు భగవద్గీత జ్ఞానం ఉంటే నువ్వు జీవితాన్ని, మానవ జీవితం అర్థం లేకుండా యాంత్రికంగా, లేదా మనం గతి గమ్యం లేకుండా బతకడం కాదు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం. రేపు మనకు కనుపోవచ్చు, రేపు కాలుపోవచ్చు, లోపల ఏదో క్యాన్సర్ రోగం డయాగ్నైజ్ కావచ్చు. ఎనీథింగ్. బాడీ అన్న తర్వాత శరీరం వ్యాధి మందిరం. శరీరం భగవంతుడు అన్నాడు, ఇది తాత్కాలికమైనటువంటిది, ఇది దుఃఖాలతో కూడినటువంటి, దుఃఖాలయం అశాశ్వతం. అలాగే ఇంకో శ్లోకంలో భగవంతుడు అనిత్య అసుఖం, ఒకటి వచ్చి దుఃఖాలయం అశాశ్వతం. సేమ్ థింగ్
పదాలు మార్చాడు కృష్ణుడు. దుఃఖాలయం అంటే ఈ సంసారంలో ఎవడు కూడా సుఖాన్ని పొందలేడు, భగవంతుడు చెబుతున్నాడు. నువ్వు అది అర్థం చేసుకోలేకపోతే నీ బతుకంతా కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటావు. ఇక్కడికి పోతే అక్కడికి పోతే ఇది చేస్తే అది చేస్తే, అది సంపాదిస్తే ఇది సంపాదిస్తే. భగవంతుడు ఈ సంసారాన్ని సృష్టించిన దేవుడు చెబుతున్నాడు దుఃఖాలయం అంటే నీకేమన్నా తెలివితేటలుంటే, తెలివితేటలు లేకపోతే తెలివిగల వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు నీకు తెలివితేటలు ఎక్కిస్తారు. అదే నా దగ్గర కూర్చొని వింటున్నావు, గురువు గారి దగ్గర కూర్చొని వింటుంటే మనకి లేవు తెలివితేటలు, కానీ గురువు గారు ఆయన వ్యక్తులను చూసి వాళ్ళ మానసికతను చూసి దానికి మాట్లాడుతుంటే, అంటే పిల్లవాడి దగ్గర ఒక రకంగా మాట్లాడతారు. చిన్న పిల్లాడు వస్తే వాడికి వాడి పద్ధతులు నేర్పించాలి, చదువుకున్న వాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళ లెవెల్లో మాట్లాడాలి. ఇదేదా ఒక పండితులైనటువంటి వాడు ఆడవాళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే వాళ్ళకి విషయాలు అర్థం అవుతాయి. నువ్వు నీ చదువునిది వాళ్ళ బుద్ధి వాళ్ళదైతే మ్యాచ్ కాదు. అంత గంట టైం ఇచ్చినా కూడా ఆయన అడిగా కదా ఏం చెప్పానంటే మాకెందుకు సార్ అంటే అంటే నేను నా టైం పాటు చేసుకుంటున్నాను అంతే కదా. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో వేదేషు కొంతమంది ఈ ప్రపంచంలో చదువుకోవాలా, తెలుసుకోవాలా, ఏంటి అసలు జీవితంలో వాట్ ఈజ్ మై చాయిస్, నేను జీవితంలో ఏ దిశలో పోవాలా. ఇప్పుడు నీకు భగవద్గీత తెలియదు కాబట్టి ఇంటర్ చదువుతున్నావు. దేనికే ఇంటర్ చదువుతున్నావు అంటే ఆ తర్వాత డిగ్రీ చేయడానికి సార్ అంటారు. దేనికే డిగ్రీ అంటే ఏదో ఉద్యోగం తెచ్చుకోవడానికి సార్. ఉద్యోగం దేనికే అంటే సంపాదించుకో. ఎందుకే బతకాలంటే బతికేం చేయాలి అంటే పెళ్లి చేసుకోవాలి సార్. అంటే మనకి తెలిసినంతకే మన బతికే అధ్వానంగా ఉంది. మళ్ళీ మనకి మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకా నీలాంటి మూర్ఖులను అమాయకులను మళ్ళీ పుట్టించి ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు నీ రోగం ఇది నా రోగం ఇది కూర్చోండి ఇద్దరు. ఆయన నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు, నువ్వు ముసలాడైతే నిన్న ఆయన హాస్పిటల్కి, ఇది మీ బతుకు అంతే కదా. ఇది వాటి మీ నాన్న ఇప్పుడు నిన్ను పట్టుకుపోతున్నాడు, ఆ టైం వస్తుంది నువ్వు మీ నాన్నను పట్టుకుపోతావు హాస్పిటల్కి. కానీ ఎవరికి మతి లేదు అక్కడ, మతి ఎవరికి పని చేయట్లే. ఎందుకు వచ్చింది అంతగా, దీని నుంచి ఎలా బయటపడాలా. అప్పుడు జీవితంలో గురువు అనేవాడు ప్రవేశిస్తాడు. చాక్ ఎప్పుడైతే నేను ఎందుకు బాధలు పడాలా, నేను ఎందుకు దుఃఖాలు అనుభవించాలా, నాకు సుఖాలు కావాలి కానీ ఎందుకు దుఃఖాలు, టక్కని ఒక లోకనాథ స్వామి దిగుతాడు మీ ముందుకి. ఇదమ్మా నీ ప్రశ్న మంచి ప్రశ్న అది. కాబట్టి మనకి దుఃఖాలు వద్దంటే ఆ కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. కృష్ణుడితో సంబంధం లేకపోతే ఇంకా వెతుకుతున్నావు, వెతుకులాట. బతుకంటే కూడా వెతుకులాట. గురువు దొరికాడంటే కథ సమాప్తం. ఆయన నేనెవరిని, దేవుడు ఎవరు, ఆయనతో సంబంధానికి నా జీవితాన్ని ఎలా గడపాలా. కాబట్టి ఇక్కడ వేదేషు కాబట్టి చాలామంది ఈ సంసారంలో బుద్ధిమంతులు అవడానికి కాలేజీలు, స్కూళ్ళు, కానీ వాళ్ళకి తెలిసింది కేవలం భౌతిక జ్ఞానం. జీవితంలో ఎప్పుడు వాడి గురువుని కలుసుకునేటువంటి భాగ్యాన్ని పొందలేదు. వాడు ఎండింగ్ వాళ్ళకి టైం రాలేదు. వాడు ఎంతవరకు డబ్బులు, సుఖాలు, వసతులు దేవుడు ఆలయం చూపెడుతున్నాడు. కానీ ఎప్పుడైతే నీలో అరే మందిరం ఇంకొక 8 నిమిషాలు ఉంటుంది, ఆరుతు ఉంటుంది, ఇప్పుడు 10 నిమిషాలు మందిరం మూస్తారు. నేను కూడా క్లాస్ ఆఫ్ చేస్తాను, ప్రసాదం పెడతాను. సో వేదేషు చాలామంది వాళ్ళకి తోచిన ఏ పుస్తకాలు చేతిలోకి వస్తే ఆ పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఏదో వెతుక్కొచ్చి ఆ పుస్తకం ఈ పుస్తకం చదువుతూ ఉంటారు తెలుసుకోవాలని చెప్పి. అంటే వేదేషు అంటే వేదాలు చదవడం వల్ల ఏం జ్ఞానం కలుగుతుందో భగవద్గీత చదివితే
వేదాలు చదివినా కూడా దాని సారాంశం ఏందో మళ్ళీ అదే ఒకటి చెబుతాడు. వేదాలు లక్షల శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, అది కాకుండా ఉపనిషత్తులు ఉన్నాయి, అది కాకుండా వేదాంత సూత్రాలు ఉన్నాయి, అది కాకుండా అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ఇవన్నిటి యొక్క ఉద్దేశం ఏంది అనేది తెలుస్తుంది. ఏ దానిలో శివపురాణాలు పడిపోతే శివుని పైకి ఎత్తేస్తున్నారు, అక్కడ దేవి భాగవతంలో పడితే దేవిని ఎత్తేస్తున్నారు పైకి. నువ్వు విస్తృతంగా ఉన్నాయి. ఏ దేవి భాగవతం అంటే 4 శ్లోకాలు కాదు, 40,000 శ్లోకాలు. భాగవత పురాణం నేను చదివేటండి, ఇది వచ్చి మహాభారతం. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసా? మహాభారతం 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1,00,000 శ్లోకాలు. భాగవతం పేరు ఎప్పుడైనా నా బోర్డు మీద రాసింది శ్రీమద్ భాగవతం. మీకు తెలియపోవచ్చు, ఎందుకంటే మీది ఫీల్డ్ కాదు. మీరు భగవద్గీత భాగవతం ఒక ఆయన అడుగుతున్నాడు, భగవద్గీత ఏంటి సార్, భాగవతం ఏంటి సార్? అంత హిందువులుగా పుట్టి నేను ఎప్పుడు నేర్పించలే. అంత బతుకంత పనికి మాలిన జ్ఞానం కోసం 25 ఏళ్ళు గడిచి అసలు విషయాలు నేర్చుకోకుండా. కాబట్టి వేదేషు అంటే జ్ఞానం. నువ్వు మెల్లగా బీటెక్లు చదివి హైటెక్లు చేసి ఆఖరికి ఇక్కడ అసలైన జ్ఞానం దొరకలేదు, భగవద్గీత ఒకసారి చదువుదాం, అప్పుడు నిజంగా నీకు జ్ఞానం ప్రారంభమవుతుంది. అంటే అసలు చదువులో పడ్డావు. ముందు కొద్దిగా దీనివల్ల నాకేమి అంటే నేను కూడా ఎంబీబీఎస్ చదివా. ఎంబీబీఎస్ చదివిన వాట్ ఈజ్ లైఫ్ తెలియలే. ఎందుకు మనిషిని చనిపోయాడు అంటారు, మరి ఆత్మ అంటే ఏంది? అసలు ఆత్మ అనే పదం వాడు మెడికల్ సైన్స్లో ఆత్మ అనే పదం వాడికి ఏం తెలియదు. గుండు కొట్టుకోలేదు అంటాడు, గుండు కొట్టుకోలేదు, మెదడు పని చేయట్లేదు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అలా సంథింగ్ ఏని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి దేనివల్ల ఈ శరీరం జీవించి ఉన్నది అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా మరి 70 ఏళ్ళు వచ్చేసాయి, 40 ఏళ్ళ నుంచి డాక్టర్లా పనిచేస్తున్నాడు, వాడికి ఏం తెలియదు. పేషెంట్లే అంత అంధకారమే. అటు ఏమన్నాడు అక్కడ, వేదేషు నిజంగా కొంత జ్ఞానంలోకి ప్రవేశం కలగాలంటే వేదాలు చదవాల్సి ఉంటుంది. భగవంతుడు అన్న ఆ వేదాలను భగవద్గీత చదివితే అన్ని వేదాలు చదవకుండా, అన్ని లక్షల శ్లోకాలు చదవకుండా, ఎందుకంటే డైరెక్ట్గా భగవంతుడు చెబుతున్నాడు, అది ఇండైరెక్ట్గా ఎన్నో విషయాల మీద. ఇక్కడ భగవంతుడు అని పక్కన పెట్టి నీకు కావాల్సినటువంటి జ్ఞానం ఈ భగవద్గీత. ఎందుకయ్యా భగవద్గీత ఇంత ఇంపార్టెంట్ అంటే, భగవంతుడు రకరకాల మనుషులకి రకరకాల విషయాలు ఏర్పాటు చేశాడు వేదాల్లో. కానీ భగవంతుడు ఆయన స్వయంగా చెబుతున్నది నీకు జీవితంలో కావాల్సినటువంటిది ఆత్మజ్ఞానం, నీకు జీవితంలో కావాల్సిన నాతో సంబంధం, నీకు జీవితంలో కావాల్సినటువంటిది నిరంతర ఆనందం. అంటే 24 గంటల ఆనందం కావాలి. కానీ నీకు తెలిసే ఎట్లా దొరుకుతుందో? 24 గంటల ఆనందం కావాలంటే ఏం చేయాలా తెలీదు. అడ్మిట్ యువర్ ఇగ్నోరెన్స్. ఓకే, డోంట్ స్పెక్యులేట్. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో బస్ ఏదో టిక్ చేస్తే మనకి తెలియపోయినా అది కరెక్ట్ కావచ్చు. ఇక్కడ అట్టగా యు నోది, మీరు చదివి ఉంటే తెలుస్తుంది, చదవకపోతే తెలియదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఆత్మ యొక్క లక్షణం ఆనందం. వాడు నువ్వు ఆత్మస్థాయికి ఎదిగావంటే ఎప్పుడు ఆనందంగా ఉంటావు. నిజంగా నీ ఆత్మస్థాయికి ఎదిగుంటే పరిస్థితులు అట్టానే ఉండొచ్చు, మనం మాత్రం హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. ఎందుకంటే పరిస్థితులు వాటితో మనకి సంబంధం లేదు. ఎందుకు కావాల్సిన ఆధ్యాత్మిక జీవితం అది పోతూ ఉంటాం. మిగతా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. సో వేదేషు కాబట్టి మనుషులు మానవుడిగా పుట్టినవాడు
వేదాల దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఆ వేదాల దగ్గరికి వచ్చినా కూడా మనకి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకి ఏం విషయం అవసరం అంటే భగవద్గీత భగవంతుడు అన్నాడు, వేదాలు చదివితే, యజ్ఞాలు చేస్తే, యజ్ఞాలు అంటే మంచి కార్యాలు, భగవంతుడిని సంతోషపెట్టేటువంటి కార్యాలని యజ్ఞం అంటారు. కర్మలు అంటే నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి, నువ్వు మీ అమ్మని సంతోషపెట్టడానికి, నువ్వు సమాజాన్ని సంతోషపెట్టడానికి ఈ చేసే పనులన్నీ ఏమంటారు కర్మలు. కర్మలు అంటే నిజానికి నిన్ను సంతోషపెట్టలేవు, అవి మీ అమ్మని నువ్వు సంతోషపెట్టలేవు, నువ్వు సమాజాన్ని సంతోషపెట్టలేవు. ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టుగా ఎవరు కర్మలు చేయటం లేదు. భగవంతుడు చెప్పినట్టుగా కర్మలు చేస్తే వాటిని ఏమంటారు? యజ్ఞం అంటారు. వేదేషు యజ్ఞేషు తపస్సు. జనానికి తెలుస్తుంది మనం నేరస్తులు ఎందుకు అవుతాం. నేరస్తులు ఎందుకు అవుతాం? మనసులో చెడు ఆలోచనలు వస్తాయి. నువ్వు చట్టాలు నీకు తెలుసు, చట్టాలు నీకు తెలుసు, చెడు ఆలోచనలు వస్తే అక్కడికి ఆపు చేస్తావు. ఎందుకంటే చట్టం తెలుసు కాబట్టి. నేను ఇతరుల యొక్క హక్కుల్ని నేను అతిక్రమించడానికి లేదు, నా బతికేందో నేను చూసుకోవాలా. కాబట్టి ఆ తపస్సు అంటే తలకాయలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నా కూడా నువ్వు వాటిని అదుపులో పెట్టుకొని నీ బాధ్యతలు, నీ హక్కులు ఇవన్నీ వాటిని చూసుకుంటూ ఉండాలి. ఇష్టం వచ్చిన తలకాయలో వచ్చింది కాబట్టి నేను ఒకసారి ఇస్సార్ మెడికల్ కాలేజీలో నన్ను పిలిచారు. అక్కడంతా వాడు మామూలుగా క్లాస్ అంటే కాళ్ళు కింద పెట్టి ఉండాలి, వాడు నా మొహం మీద టేబుల్ మీద కాళ్ళు పెట్టి, అది ఎవరన్నా మనకి మాట్లాడుతూ ఉంటే, మనకి ఎవరైనా మనకి ప్రవచనం ఇస్తుంటే వాళ్ళని గౌరవించే విధంగా ఉంటే మాట్లాడేవాడికి సంతోషం కదా, వీళ్ళు గౌరవంగా శ్రద్ధగా వింటున్నారు. అటగా ఇప్పుడు నువ్వు క్లాస్కి వస్తావు, ఇట్లా కాలు పెట్టి దీని మీద అక్కడ కూర్చుంటే అంటే అది అమర్యాదిత వ్యవహారం. ఇది వాళ్ళ వెస్ట్రన్ కల్చర్. వాళ్ళంతా అట్లా ఎస్ఆర్లో మెడికల్ కాలేజ్, రోహతక్ మెడికల్, అంటే కొద్దిగా వాళ్ళు అతిగా పోతున్నారు. స్వేచ్ఛ, నువ్వు మాట్లాడవే వింటావు, నీ ఎట కూర్చుంటే నీకేమంటాడు వాడు, నీ ఎట కూర్చుంటే నీకే ఎటికెట్, మర్యాదలు. కాబట్టి వేదేషు యజ్ఞేషు తపస్సు అంటే మన ఆలోచనలు ఎలా అయినా ఉండొచ్చు, కానీ మన హక్కులేంది, చట్టాలేంది, బాధ్యతలేంది ఆ పద్ధతిలో నువ్వు నీ మనసు చెప్పినట్టుగా చేయడానికి లేదు. నువ్వు ఒక పద్ధతిలో నీ పరిధిలో నువ్వు ఉండాలి. వేదేషు దాని ఏమంటారు? తపస్సు అంటారు. వేదేషు యజ్ఞేషు తపస్సు దానేషు. దానాలు ఎందుకు ఇస్తారు? నువ్వు బ్యాంకులో డబ్బులు ఎందుకు పెడతావు? వడ్డీ వస్తుంది. ఇతరులకి నువ్వు వడ్డీ ఎందుకు ఇస్తావు? డబ్బులు ఎందుకు ఇస్తావు? వడ్డీ కోసం. అంటే దానం అంటే నువ్వు మామూలుగా మంచి వ్యక్తులు, వాడు తిండి తింటాడు, ఇంకోటి కూడా పెడతాడు. విదేశాల్లో ఎక్కువ మందికి ఈ కల్చర్ ఉండకపోవచ్చు. విదేశాల్లో వాళ్ళకి ఎటర్నిటీ, మనం జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. తర్వాత పుణ్యము పాపము ఈ కాన్సెప్ట్ లేనివాడు ఎదుటి వాళ్ళ సమస్యల్ని, దుఃఖాలని పట్టించుకోడు. వాడు బతికింది వాడిది, నా బతుకున్నది. అలాగే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులు నువ్వు ఆశించు, ఇది వాడు ఎందుకు నాకు ఇస్తాడు. అంటే ఇక్కడ దానం అనేటువంటిది ఎవరు చేస్తారు? ఎవరైతే సభ్యమైనటువంటి వ్యక్తులు, సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు దానం, నేను ఏం చేశానో నాకు ఇప్పుడు దొరుకుతున్నాయన్నీ, కాబట్టి నేను ఇతరులకి ఏమైనా చేస్తూ ఉంటే అది నాకు పుణ్యాన్ని కలిగిస్తుంది, దానివల్ల నాకే లాభం కలుగుతుంది. కాబట్టి అందుకని ఎదిగినటువంటి మనుషులు వాళ్ళు కాన్సెప్ట్ ఆఫ్ చారిటీ వాళ్ళు ఇస్తూ ఉంటే, నీళ్లు పారుతూ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి, నీళ్ళు నిలకడగా ఉంటే చెడిపోతాయి. అలాగే నువ్వు నీ దగ్గర ఉండే విత్తనాలు
తినేస్తే అయిపోతుంది. కానీ కొన్ని విత్తనాలు పంట వేస్తే తినడానికి కొన్ని పెట్టుకుని పంట కూడా వేస్తాం. అన్నీ తినేస్తే ఏళ్ళు నోట్లో పెట్టి కూర్చోవాలి కదా. అంటే ప్లానింగ్ ఉంటుంది కదా. ఎవరైనా వరి పంట పండంగానే మనకి విత్తనాలకు బస్తా పక్కన పెడతాం, మిగతా బస్తాలు బియ్యం చేసుకుని తింటాం దాన్ని. అంతే కదా. మీ దుకాణంలో బియ్యం అమ్ముతారా? బియ్యం కొన్ని మాత్రం అలా నువ్వు వరి అట్లాగే పెట్టుకుంటావు పంటలు. అంటే నువ్వు ఇవ్వకుండా ఏది రాదు. అట్లా నువ్వు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తావు, దానిలో ఒక 10,000 పెట్టుబడి పెడతావు, మిరపకాయ బజ్జీలు అమ్ముతావు. ఇది పెట్టుకొని తోపుడు బండి పెట్టుకొని మిరపకాయ బజ్జీలు అమ్ముతావు. దానిలో నువ్వు మిరపకాయ బజ్జీలు తయారు చేసి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టి సాయంత్రం నీకు ఒక 750 వస్తుంది. అంటే ఇయ్యడంలో ఉంటే వెలుగా నీకు రావడం కూడా ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే ఈ సంసారం నడుస్తుంది. ఇయ్యడం పుచ్చుకోవడం. ఇచ్చేవాడికి మళ్ళీ పుచ్చుకోవాల్సి వస్తుంది, పుచ్చుకునేవాడికి ఇవ్వాల్సి వస్తుంది బలవంతంగా. నువ్వు రుణపడ్డావు అక్కడ. అంటే వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం. వీటన్నిటికంటే కూడా నువ్వు పుస్తకాలు చదువు, నువ్వు యజ్ఞాలు చేయి, నువ్వు తపస్సు చేయి, నువ్వు దానాలు చేయి, కానీ అత్యధిక యోగి పరమస్థానము. యోగి అయినటువంటి అంటే ఎవరికైతే కృష్ణుడు తెలుస్తాడో అటువంటి వ్యక్తి ఇవన్నీ చేయకపోయినా కూడా అతడు డైరెక్ట్గా కృష్ణుడితో సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల అతనికి విషయాలన్నీ, ఎవరైతే హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఎవరైతే హరే కృష్ణ మంత్రం అంటారో వాళ్ళ మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, తపస్సు వేరుగా చేయక్కర్లా, ఆటోమేటిక్గా మంచి చెడు తెలుస్తూ ఉంటుంది. ఎవరైతే హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటారో వాళ్ళు మంచి పనులే చేస్తారు. అంతే కదా. నేను హరే కృష్ణ మంత్రం పాడుతూ వాళ్ళు ఆ పక్క పోయి సారాయి తాగితే బీడీ తాగితే అంటే ఈడేం సాయిరా బాబు నాటకాలు ఆడుతున్నాను. అంటే నువ్వు నిజంగా నువ్వు భక్తి చేస్తే నువ్వు మంచివాడిగా మారడం ఖాయం. అంటే భగవంతుడు అన్నాడు, యోగి అయినటువంటి వాడు వీళ్ళందరూ చేసే వాళ్ళందరూ కొంచెం ఏదో కొద్దిగా తపస్సు, కొద్దిగా జ్ఞానం, కొద్దిగా మంచి పనులు, కానీ ఎవరైతే చక్కటి భక్తులు అవుతారో అటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని కూడా అంటే అటువంటి వాడు అన్నీ కూడా సులభంగా సాధించు. కాబట్టి భగవంతుడు అన్నాడు, నువ్వు యోగి అవ్వడానికి ప్రయత్నం చేయి. కానీ యోగి అవ్వడం అని అంటే భగవంతుడు తెలియకపోతే భగవంతుడి సంబంధాన్ని ఎలా పెట్టుకుంటావు? భగవంతుడి సంబంధం ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు కృష్ణుడు దేవుడు, ఏం చేయాలి ఆయనకి? వాట్ టు డూ? కృష్ణుడు దేవుడు, ఇప్పుడు ఫలానా ఆ అమ్మాయిని ప్రేమిస్తావు, వాట్ టు డూ నెక్స్ట్? పూలు పట్టుకుపోవాలా, పళ్ళు పట్టుకుపోవాలా, పొగడాలా, తర్వాత సేవ చేయాలా, అట్లా భగవంతుడికి ఏం చేయాలా? అంటే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు, ఈ భగవద్గీత ఈ 8వ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకంలో భగవంతుడు నువ్వు కృష్ణుడిని తెలుసుకొని నువ్వు ఆయన ప్రసన్నత కోసం పండు వస్తుంది. దేవుడు తింటాడా? తింటాడు. కాబట్టి నువ్వు పండు ఏమన్నా తెచ్చుకుంటే మొదటి దేవుడికి పెట్టాలి, ఆ తర్వాత తీసుకో ప్రసాదం అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.